అవసరం ఉంది అని. కానీ ఆ విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేయకుండా ఈ రోజు ప్రభుత్వానికి మీరు మద్దతు లెక్క పనిచేస్తున్నట్టుగా ఈరోజు బాజాప్తా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం ఆకాశంకి ఉడిపడ్డోళ్ళు కాదు కదా. ఇవాళ నేను అంతా అన్ని ఫోన్లలో ఎక్కడ చూసినా ఇది నడుస్తూ ఉంటే ఇవాళ దాకా ఎక్కడ కూడా వీళ్ళ పైన యాక్షన్ లేదు. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెంటనే వీళ్ళ పైన మరి అందరినీ డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా ఈరోజు గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా చేస్తారంట. అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు మొత్తం దొంగ పనులు చేసినదాకే ఉదాహరణ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు ఒక్క నిమిషం కూడా నీకు ఆ మంత్రి పదవుల్లో కూర్చోనికి అర్హత లేదు. నువ్వు ఏ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి సంచులు వేసుకొని తిరుగుతూ ఉంటావు, ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ పోతా ఉంటావు, ఎక్కడ పచ్చకుంటే అక్కడ నిలబడతా ఉంటావు. ఈరోజు దిన్ దహాడే బాజాప్తా ఈరోజు ప్రజాస్వామ్య కూనీ జరిగింది కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ముఖ్యంగా వాళ్ళ టీజీఓ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ టీజీఓ, మా శ్రీ రమేష్ అనేటోడు, శోభన్ బాబు అనేటోడు, వేదారి అనేటోడు, ఇంకా కొంతమంది ఈ ఫోన్ల సంభాషణ పాల్గొన్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సివిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ 1964 రూల్ 9 ప్రకారం ప్రొహిబిట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ కాన్వెసింగ్ ఇన్ ఎలక్షన్స్ ప్రకారం వీళ్ళని డిస్మిస్ చేయాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. కానీ